అందరికీ మర్నాత. ప్రభునందు ప్రియులారా, మీకందరకు క్రీస్తు నామమున శుభములు తెలియచేస్తున్నాం. ఈ సమయమందు మోషే సుఖోపాసనలో 37వ రోజు సందర్భముగా నిర్గమకాండ 37వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుని ఉన్నాము. కనుక ప్రతివారు వాక్యాన్ని బాగా వినాల్సిందిగా తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండ 37వ అధ్యాయము మొదటి 2 వచనములు. మరియు బెసలేలు తుమ్మ కర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరన్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. అధ్యాయంలో ప్రారంభోచన చదువుకుని ఉన్నాము తండ్రి. ఈ ప్రారంభోచనాలు మొదలుకొని చివరి వరకు అన్నీ జ్ఞాపకం చేసుకోవడానికై దయ చూపించవలసిందిగా కోరుచున్నాం. మీరే వీటిని వివరించమని, కృప చూపించమని దయగల యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాదుని కృపా సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు నిర్గమకాండము 37వ అధ్యాయాన్ని వివరిస్తూ ఉన్నాను. గత అధ్యాయములో మోషే గారు చెప్పిన ప్రకారముగా బెసలేలు, అహోలియాబు ప్రజ్ఞావంతులందరూ ఏకమై వారు పని ప్రారంభించారు. ప్రజ్ఞావంతులైన వారు మందిరములకు తెరలు తయారు చేయుట, అలాగే అవసరముకు పలకలు, తెరలు, దిమ్మలు, స్తంభాలన్నీ కూడా వారు చేయుట మనము అధ్యాయంలో చూడగలము. ఈ అధ్యాయములో అయితే బెసలేలు గారు వారు ప్రారంభించారు మందసమును చేయుట. అలాగే మందసము, కరుణాపీఠము, కెరూబులు, బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, అభిషేక తైలము, పరిమళ ధూప ద్రవ్యముల ఆ ఏర్పాటు వీరే చేశారు. అహోలియాబు గారు వీరికి సహకారులు, అనగా బెసలేలు గారికి సహకారులు. కనుక దేవుడు చెప్పినటువంటి ప్రత్యేకమైన వాటిని వీరు ప్రత్యేకముగా చేస్తున్నారు. ప్రజ్ఞావంతులైతే తెరలు, పలకలు, దిమ్మలు, స్తంభాలు మొదలు చేసినట్టుగా మనం చూస్తున్నాము. అత్యంత ప్రాముఖ్యమైన వాటిని బెసలేలు గారు, సహకారిగా ఉన్న అహోలియాబు గారు వారు చేస్తున్నారు. ఇలాగూ ఒక్కొక్క ఉపకరణమును చేయటం మనం చూస్తున్నాం.
ఒక్కొక్క ఏర్పాటును వారు కార్యరూపముగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కొండపై దేవుడు మోషే గారికి ప్రత్యేకముగా తెలియచేశారు. మోషే గారు రెండవసారి వెళ్ళి వచ్చిన తరువాత అందరినీ సమకూర్చి చెప్పిన తరువాత అన్నీ సమకూరుస్తూ ఉన్నారు. ఇక పనులు ప్రారంభమయ్యాయి. ఒక్కో పని చక్కగా చేస్తున్నారు. దేవుడు చెప్పినవి మోషే గారు విన్నారు, చూచారు. మరి మోషే గారు వచ్చి ఇక్కడ అందరికీ చెప్పినప్పుడు ఎవరు దేవుని చిత్తమును వారు వచ్చారు, పనులు చేస్తున్నారు. ప్రతి పని ఎంతో ప్రత్యేకముగా చేస్తున్నారు. కనుక మరి ఈనాడు మనము దేవుని కార్యాలు ఎంతో చక్కగా చేయాలి. మరి మందసము అనేసరికి దేవుడు ఉండే స్థానము. ఈ మందసమును తుమ్మకర్రతో చెయ్యాలి. దానిపైన మేలిమి బంగారు రేకు పొదిగించాలి. చుట్టూ బంగారు జబను చేయుట. దేవుని యొక్క ఏర్పాటు ప్రకారముగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి మందసము దేవునికి నివాస స్థానముగా ఉండే గొప్ప ఏర్పాటు. తుమ్మకర్ర, దేవుడే ఈ కర్రను ఉపయోగించమని తెలియజేశారు. సాధారణంగా ఈ కర్రకు అంత ప్రాముఖ్యత ఉండదు. ఏవో కొన్ని పనులకు వాడతారే తప్ప దీన్ని ప్రత్యేకముగా వాడేది తక్కువే. కానీ దానికున్న ప్రత్యేకత ఏమిటో దేవునికి తెలుసు కాబట్టి దానిని దేవుడు ఉపయోగించమని తెలియజేస్తారు. అనేక మందికి ఆ కర్ర విషయంలో పెద్ద అవగాహన ఉండదు, దాన్ని విలువగా చూడరు. కానీ దేవుడి దానికి ఆ విలువనిచ్చారు. అలాగే మనుషులైన వారు లోకం దృష్టి గొప్పవారుగా కనబడకపోయినా కానీ ఎవరు యోగ్యుల దేవుడు ఎరిగిన వారు కనుక వారు చిన్నవారైనా, వారు పెద్దవారైనా, వారు పేదవారైనా, వారు గొప్పవారైనా, వారు సమాజంలో తక్కువవారుగా గుర్తించబడుతున్నా కానీ ఆయనకే తెలుసు, ఆయనే ఏర్పాటు చేసుకునేవారు. 10 మంది అన్నగారులు గొప్పగా ఉన్నారు కానీ 11వ వాడు యోసేపు గారు చిన్నవాడు, అందరి చేత తక్కువగా చూడబడుతున్నాడు. కానీ దేవుడే యోసేపు గారికి భవిష్యత్తు బయలుపరిచారు. తర్వాత 10 మంది ఏం చేస్తారో తెలుసు మనకు. ఇలాగూ ఎంత హీనముగా చేసినా కానీ దేవుడే ఆయనను ఘనముగా వాడుకున్నారు. యెషయా కుమారులలో చివరివారు దావీదు, చిన్నవాడు. పెద్దవారందరూ తక్కువగా చూస్తున్నారు కానీ ఈయనైతే గొర్రెల కాపరిగా ఉన్నారు. కానీ దేవుడే కోరుకున్నారు, గొప్ప రాజుగా ఆయన తయారు చేసుకున్నారు, వాడుకున్నారు. కనుక మనం ఏం చూడాలంటే మనము ఎంత సామాన్యముగా ఉన్నప్పటికీ దేవుడే సమయరాగా ఆయన వాడుకుంటారని మనం తప్పగా గుర్తించాలి. ప్రతి వారు ప్రత్యేకం గుర్తించవలసిందిగా కోరుచున్నాం. ఓ చక్కని సంగతి మనకు బాగుగా తెలుసు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వారు చదువుకునే రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు వారికి మాస్టర్ గారు వచ్చి క్లాసుకు రాగానే ఆయన నమస్కారం చేసేవారట.
ఈ విద్యార్థులు వీరంతా ఆశ్చర్యపోయేవారు. అయ్యా, మీరు మా గురువు గారు, మేము మీకు నమస్కారం చేయాలి, కానీ మరి మీరు మాకు నమస్కారం చేస్తున్నారేంటి అని అడిగారట. అడిగితే ఆయన అన్నారట, మీలో ఎందరో గొప్పవారు ఉన్నారు, గొప్ప విద్యావంతులు, గొప్ప గొప్ప మేధావులు, అలాగే గొప్ప అధికారులు అందరూ ఉన్నారు కనుక నేనే మీకు నమస్కారం చేయాలని ఆ గురువుగారు చెప్పారట. చూచారా ఎంత పెద్ద మనస్సు గురువు గారిది. అందరూ ఆయన చేతిలో చిన్నపిల్లలే, చదువుకునేవారే కనుక వారిని ఆయన తక్కువగా చూడాలి, కానీ ఆయన యొక్క పెద్ద మనస్సు, పెద్ద ఆలోచన, ఆయన ఆ గొప్ప ఆలోచనతో క్లాసుకు వచ్చి రాగానే ఆయనే అందరికి నమస్కారం చేసేవారట. విద్యార్థినీలు ఆశ్చర్యపోయేవారు. ఆలోచించండి, మరి అలా నమస్కారం చేస్తూ ఉన్నారు ఆ గురువు గారు, మాస్టర్ గారు. వారిలో లోదర గారు ఉన్నారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త అయిపోయారు కనుక ఆ గురువుగారి యొక్క మాట నెరవేరిందా లేదా? కాబట్టి మరి దేవుడే ఆయన ఏర్పాటు చేసుకునేవారు. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు గొప్ప భూస్వామి కుమారుడు కాదు, ఓ జమీందారు కొడుకు కాదు, సామాన్యమైన ఒక ఉద్యోగస్తుని యొక్క ఓ పనివారి యొక్క కొడుకే, సామాన్యంగా ఉన్న వారే. కానీ దేవుడే ఆయనను సమయంలాగా ప్రత్యేకించుకున్నారు. మతమును ఉద్ధరించేవారుగా, గొప్ప సంఘ సంస్కర్తగా చేసుకున్నారు. ఘనమైన పని చేస్తారని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఆలోచించండి. తుమ్మ కర్ర సామాన్యంగా ఉంటుంది, కానీ అయితే దాని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దానితో మందసాన్ని చేయమన్నారు, పైన బంగారు రేకు పొదగమన్నారు. మరి బంగారు రేకు పొదిగిన తరువాత తుమ్మ కనబడుతుందా? అదే కర్ర కనబడుతుందా? తుమ్మ కర్రకు బంగారపు మరి పొదుగుట బంగారపు రేకు పొదిగారు, అనగా బంగారపు రూపమే ఇచ్చారు. ఎంత గొప్ప సంగతో చూచారా? కనుక మనం ఈ కాలంలో ఎంత సామాన్యంగా ఉన్నప్పటికీ తక్కువగా భావించుకోవద్దు, కానీ ప్రభా నన్ను నీ పని కొరకు వాడుకొను నాయనా అని ప్రభుని వేడుకోవాలి. అందుకే దేవదాసయ్య గారు ఓ చక్కని చరణం రాశారు. తనువంతటిని కిచ్చివేయు ధర్మగుణము దయచేయుము, తనువంతటిని కిచ్చివేయు పనికి వచ్చి నాట్లు నాన్ని పనికి వాడు కొమ్ము తండ్రి, నీకు ఏమి ఇవ్వగలను లోకస్రష్ట ప్రియుడా జనక, నీకు ఏమి ఇవ్వగలను. ఓ దేవా, తనవంతనికి ఇచ్చివే ధర్మగుణము దయచి. నాకున్న కానుకలకు వస్తువులు కాదు, కానీ నా తనువనికి ఇచ్చివేసి ధర్మగుణము దయచేయము. నా తనువంతా నీకు ఇచ్చివే ధర్మగుణము దయచేయము అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? పనికి వచ్చినట్లు నన్ను నీ పనికి వరకు వాడుకోమని అంటున్నారు. కనుక ఆలోచించండి, నేను ఎలా పనికి వస్తానో అని పని కొరకు వాడుకోమంటున్నారు. ఎంత గొప్ప త్యాగమో ఆలోచించండి.
ఎంత గొప్ప సమర్పణో ఆలోచించండి. ఎలా పనికొస్తా వాడుకోమంటున్నారు. అలాగ అప్పగించేస్తా తనువును దేవదాసయ్య గారు ప్రభువుకు. మరి మీరు నేను కూడా ఏం చేయాలంటే మన యొక్క బలహీనత కాదు, కానీ ఆయన వైపే చూస్తూ అప్పగించుకుంటే ఎంతైనా వాడుకుంటారు. కాబట్టి ప్రతి వారు కూడా అలాగూ అప్పగించుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాను. తుమ్మకర్ర తక్కువైందిగానే ఉన్నప్పటికీ దానికి ఎంత విలువ ప్రభు ఇచ్చారో అలాగే మనం కూడా ఎంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఆయన వాడుకుంటారు. కాబట్టి మనం ప్రభువుకు సమర్పించుకొనుట, ప్రభువుకు అప్పగించి వేసుకొనుట, ఆయన చిత్తమునకు మనం పూర్తిగా లోబడుట ఎంత అవసరం తెలియజేస్తున్నాం. అందుకే చక్కని పాట, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివి, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివి, సరే పైన మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరానే రిక్తుండాను సర్వదా నిన్నే సేవింతును, సర్వేశ్వరానే రిక్తుండాను సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివి, సర్వచిత్తము నీదేనయ్యా అని భక్తులే పాడుకున్నారు. నేనే ఎవరినై ఉన్నాను, సరపై ఉన్న మంటిని మాత్రమే, నీవే నన్ను సరైన పాత్రగా చేయమని భక్తులే అలా పోల్చుకుంటూ పాడారు. మనము కూడా దేవునికి అప్పగించుకుందాము. ఆయనే మంచి పాత్రగా చేస్తారు, వాడుకుంటారు. కనుక ప్రతి వారు ప్రభుకు అప్పగించుకోండి, ప్రభే ఘనముగా వాడుకుంటారని తెలియజేస్తున్నా. కనుక ఆ తుమ్మకర్రకి ఎంత విలువ ఏర్పడింది, మందసమగా చేయబడింది, బంగారముతో పైన అలాగ అలంకరించబడింది, లేక అలాగూ చక్కగా పైన రేకుతో అలంకరించబడితే ఇప్పుడు చూస్తే దగదగ మెస్సే చక్కని మందసముగా ఉందని తెలియజేస్తున్నాను. ప్రభు మనందరిని ఏం చేస్తారంటే ఆయన మహిమతో కప్పేస్తారు. కనుక మనము అంతవరకు తయారు కావాలి. ప్రభువుతో సహవాసం చేస్తూ ఉంటే మనము ఆయన చేత కప్పబడతామని తెలియజేస్తున్నాం. ఆయన మన మహిమతో కప్పేవారిగా మనం తయారు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందుకే ఒక చరణం, మహిమ తోడా కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు, మహిమా జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును, యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. కనుక మహిమతోడు ఆయన కప్పివేస్తారు, మహిమ కొరకైనా సిద్ధపరుస్తారు, మహిమ జీవులుగా మారుస్తారు, రేపే మహిమలోనికి చేర్చుకుంటారు. కాబట్టి ఆయన మనల్ని తయారు చేస్తారు. కనుక ఆయనకు అప్పగించుకుంటే చాలు, ఆయన ఎంతైనా తయారు చేస్తారు. కాబట్టి ప్రతి వారు కూడా చక్కగా ప్రభుకు అప్పగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓ గొప్ప సంగతి మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఎస్తేర్ అనే కన్యక ఎంతో సామాన్యమైన కన్యక. ఆనాడు ఆ దేశములో ఆమె ఒక పరదేశీ, తండ్రి మొర్దెకై గారు, ఈమె వీరందరూ కూడా ఆ దేశములో పరదేశులు, ఇంకా చెప్పాలంటే అక్కడ వారు బానిసలే. అలాంటి పరిస్థితి. కానీ తండ్రి యొక్క మాటకు లోబడి పరమ తండ్రి యొక్క భక్తిలో సాగుతున్న ఆమెకు అవకాశం దేవుడిచ్చారు. ఒక కన్యకగా ఆమె ఆ యొక్క
అంతఃపురంలోకి వెళ్ళడం జరిగింది, లేక రాజకోటలోకి వెళ్ళడం జరిగింది. హేగే చేతిలో ఉన్నది ఆమె. ఆ హేగే ఆమెకు మంచి ఏర్పాటు చేశారు. సిద్ధపాటు పూర్తయిన తర్వాత పంపించే రోజున ఆమె ఏమీ కోరుకోలేదట. తయారు చేసి హేగే ఆమెకు ఏమీ అలంకరించారు అంతే తప్ప తనేమీ కోరుకోలేదు. నాకు ఆ నగ పెట్టుము, ఈ నగ పెట్టండి, నాకది చాలా బాగుంది అని ఆమె వేటి చూచి కోరుకోలేదు. కానీ అక్కడ ఎన్నో నగలు ఉన్నవి, ఎన్ని అలంకారాలు ఉన్నవి, ఎన్ని ఉన్నా ఆమె వాటిని చూచి కోరుకోలేదు. కానీ హేగే ఏమీ అలంకరిస్తే అదే ఆమె అంగీకరించారు. అలాగూ పూతకు అప్పగించుకున్నారు కనుకే ఆమె తను తాను దేవునికి అప్పగించుకున్నారు, తన తండ్రికి అప్పగించుకున్నారు, అలాగే హేగకి అప్పగించుకున్నారు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. దేవుడి అలా తయారు చేయించారు. రాజుగారు చూచారు, వెంటనే ఇష్టపడ్డారు, కిరీటము తలపై పెట్టారు, రాణిగా చేసేసారు. కనుక ఆ విధేయతను బట్టి అప్పగించుకున్న దాన్ని బట్టి ఆమెకు భాగ్యం కలిగింది. అత్యంత సామాన్యమైన కన్యక మహారాణి అయిపోయిందంటే కారణం ఏమిటంటే తన యొక్క సమర్పణ, అప్పగించుకొనుట. తండ్రి అన్నప్పుడు అమ్మా ఇలా ప్రకటన వచ్చింది కాబట్టి, చాటింపు వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అన్నప్పుడు, అయ్యో తండ్రి నేను సామాన్యురాలిని కదా, మనం బానిసం కదా, మనకు అవకాశం ఉంటుందా, ఎందుకులే అని చెప్పి తండ్రికి ఆమె మాత్రము ఎదురు చెప్పలేదు. అలాగే ఏం చెప్పాలో తండ్రి ఆ ప్రకారంగా చేసింది. అక్కడ అంతఃపురములో హేగే వశం ఉన్నప్పుడు ఆమె అన్నీ చెప్పినట్లుగానే చేసింది. అలాగే వెళ్ళే రోజు కూడా ఆయన అలంకరించిన అలంకారమే, హేగే యొక్క అలంకారమే ఆమె అంగీకరించి అలాగే వెళ్ళారు. అన్ని విషయాలు అంత నమ్మకంగా ఉన్నారు, అంతగా ఆమె సమర్పించుకున్నారు కాబట్టి ఓ మహారాణిగా తయారైపోయారు అని మీకు తెలియజేస్తున్నాను. మనము కూడా ఈ రోజున ప్రభుకి అప్పగించుకుందాము, ప్రభు సంపూర్ణంగా అప్పగించుకుందాము. ఆయన మనను మహిమతో కప్పుతారు కాబట్టి ఈ తుమ్మకర పైన అంతా బంగారమే, తుమ్మకర రూపమే కనబడడం లేదు. ఎంత భాగ్యమో చూచారా. ఆ మందసమే దేవుడు ఉండే చోటుగా మారిపోయింది, స్థానంగా మారిపోయింది. అలాగే వరుసగా చూస్తున్నాము, మందసము, ఆ తరువాత కరుణాపీఠము, కెరూబులు, బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, అభిషేక తైలము, పరిమళ ధూప ద్రవ్యము, ఇంకా వాటి యొక్క ఉపకరణలు చాలా ఉన్నవి. ఇవన్నీ ఉన్నవి. ఇవన్నీ కూడా దేవునికి మందిరంలో వాడబడే వస్తువులే, వాడబడే సాధనములే. ప్రియమైన వారలారా, క్రైస్తవ సంఘమనే ఈ మందిరంలో మనం ఉన్నాము కనుక మనం ప్రభు కొరకు ఎలా వాడబడాలో వాడబడతాం. ఒక మందసమలాగా వాడబడవచ్చు, ఒక కరుణాపీఠములాగా వాడబడవచ్చు, ఒక కెరూబులే వాడబడవచ్చు, దేవవృక్షం వలె వాడబడవచ్చు. కనుక ఆయన వాడుకుంటారు. మనం ప్రభుకు అప్పగించుకున్నామా అని వాడుకుంటారు. కాబట్టి క్రైస్తవ సంఘములో ఉన్న మనమందరము ప్రభు కొరకు వాడబడాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రతి వారు అలాగూ తయారు కండి. అది ఏర్పాటు వారమై ఉన్నాము, ఏర్పాటు మిషన్లు మనమే ప్రత్యేకంగా వాడబడాల్సింది తెలియజేస్తున్నాం. ఇలాగూ క్రైస్తవ సంఘములో మనం వాడబడాలి, మిషన్లో వాడబడాలి, ప్రభు కొరకు వాడబడాలి, మహిమకరముగా మనం తయారు కావాలి. మన చేతున్న పని మనం చెయ్యాలి. మన చేతిలో పని ఏమిటంటే మనమే జాగ్రత్తగా కాపాడుకొనుట. రెబ్కా తను జాగ్రత్తగా కాపాడుకుంది, అందుకే ఆమెకు ఆ భాగ్యం కలిగింది. అలాగే ఎస్తేరు తను కాపాడుకుంది, పరిశుద్ధంగా కాపాడుకుంది. అవకాశం వచ్చినప్పుడు దేవుడు మహారాణిగా చేశారు. ఇలాగూ ఎందరో కన్యకలు తమ్మును తాము ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నారు, అందువల్లే వారు అంతట వారైపోయారు. మరియమ్మ గారు కన్యక, దేవుడే ఆమెను ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే ఆమె ద్వారా లోకం రావడానికి ఆమెను ఏర్పాటు చేసుకున్నారు. ఎంత భాగ్యమో చూచారా. కాబట్టి మనమందరము కూడా ఈ రోజున కన్యకలుగా తయారైపోవాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువుకు ఆ వన్ని వధువుగా తయారు కావాలంటే మనము ఈ రోజున పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి. అందుకే చక్కని పాట వ్రాసారు దేవదాసయ్య గారు.
వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటనుచున్నది. వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. కనుక మన పని ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువే ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నారు, వరుడుగా వస్తున్నారు. కాబట్టి మనము ఆయన కొరకి వధువుగా తయారు కావాలి, ఎదురు చూడాలి. మనము సిద్ధపడి ఎదురు చూస్తూ కూడా ఎలాగుండాలి? అధమము అంటే కనీసము ఒక పాపమైనా అంటకుండా ఉండాలి, అంటనీయకుండా ఉండాలి, అంటూ 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 మనము ఉండాలి. అనగా పాపాన్ని చూచి దాన్ని మనమే దూరముగా ఉంచాలి, పాపాన్ని మనము అంటుగా భావించి దూరంగా ఉంచాలి. ఎంత ప్రత్యేకత మనం కాపాడుకోవాలి, ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మరి మనమే ఆ ఆశ కలిగి ఉన్నవారమై నా ప్రభువుకు నేను వధువుగా తయారు కావాలి అని ఆ గొప్ప తలంపు కలిగి ఉన్నట్లయితే మీరే అంత శ్రద్ధగా ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి ప్రతి వారు కూడా ఎంతో బాగా సాగాల్సిందిగా తెలియజేస్తున్నాను. అధమము ఒక పాపమైనా అంటకుండా ఉండండి, అంటనీయకుండా ఉండండి, అంటూ 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 ఉండండి. ఎంత మీకు ఆశీర్వాదం. ఈ లోకములో అంతా సామాన్యమే, కానీ మనకి పై లోకములో గొప్ప అంతస్తు కావాలని మీకు తెలియజేస్తున్నాను. అందరము కూడా పై అంతస్తు వెళ్ళాలి. అదే అయ్యగారు పాటలో రాశారు. వరుని మీద ప్రేమ క్రీస్తు, వరుని మీద ప్రేమయున్న నరుల మీద ప్రేమ క్రీస్తు, వరుని మీద ప్రేమయున్న పరలోకమున వరుడు ఉన్న పైతరగతిలోనే చేరుదువు. పరలోకమున వరుడు ఉన్న పైతరగతిలోనే చేరుదువు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. నరుల మీద ప్రేమ, క్రీస్తుని మీద ప్రేమ ఉంటే చాలట. పరలోకమున వరుడు ఉన్న పై తరగతిలో చేరతామట. నరుల మీద ప్రేమ అనగా మన తోడు వారందరి మీద ప్రేమ కలిగి ఉండాలి. అందరినీ ప్రేమగానే చూచుకుంటూ వెళ్ళిపోవాలి. రెండవది, క్రీస్తు వారి మీద ప్రేమ కలిగి ఉండాలి, అనగా తోటి వారందరి మీద ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, మనము క్రీస్తు ప్రభు మీద ప్రేమ కలిగి ఉండాలి. మరి ఈ ప్రేమ కలిగి ఉన్నామంటే ఎక్కడ ఉంటామట? పరలోకమున వడుగుండే పై తరగతిలో ఉంటామట. ఆ పై తరగతే మన గురి కావాలి. ఆ పై తరగతే మీకు నాకు కావాలి. ఇది కష్టమేమీ కాదు. ఎవరి విషయంలో ద్వేషమొద్దు, దూషణ వద్దు. అదే భక్తులు తెలియజేస్తారు. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. కనుక మనమే దూషించవద్దు, ద్వేషించవద్దు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. మనము ద్వేషించకుండా ఉండగలిగితే చాలు. అదే మన గొప్ప భాగ్యం. కాబట్టి ఏమంటున్నారు మహాభక్తులు? ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. అంటే ఏం చేయాలి? మనము ప్రేమించే వారముగా మారిపోవాలి. కాబట్టి మనము అందరినీ ప్రేమించే వారముగా ఉందాము.
అందరూ మన వంటి మనుషులే కాబట్టి మనం ప్రేమించే వారముగా ఉందాము. క్రీస్తు ప్రభువును ఇంకా ప్రేమించే వారంగా ఉందాము. ఈ ప్రేమ రెండు కలిగి ఉంటే చాలు. మనకి పై తరగతే కాబట్టి ఎంత సులువుగా పరలోకంలో పై తరగతి వస్తుంటే మనము కాదనుకుందామా? కనుక ఎవరిని ఏమనవద్దు. అందుకే అయ్యగారు ఏమన్నారు? ఎవరేమన్నను ప్రియులారా తిరిగి ఏమియో అనవద్దు ప్రియులారా. ఎవరేమన్నను ప్రియులారా తిరిగి ఏమియో అనవద్దు ప్రియులారా. మెలకుగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకుగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఎందుకు చెబుతున్నానంటే మనందరం కూడా మేలి బంగారముగా తయారవ్వాలి. అయితే ముందు ఈ మందసము తుమ్మకరదే, కానీ పైన మేలి బంగారము పొదిగేసరికి ఎలాంటి మనం కూడా మంటి వారమే. మనం అత్యంత సామాన్య అటువంటి వారమే, కానీ మనమే ఈ రోజున దేవుని చిత్త ప్రకారంగా సాగుతూ ఉంటే, ప్రేమలో సాగిపోతూ ఉంటే, ప్రభువును ప్రేమించే వారముగా ఉండిపోతే, అలా సాగిపోతే తప్పక మన బ్రతుకు బంగారముగా మారిపోతుంది. మన జీవితం మీద బంగారంగా మారిపోతుంది. వెళ్ళి పై తరగతిలో కూర్చుంటాము. ఇక నిత్యము అంతస్తే, నిత్యం ఆశాయే కాబట్టి దాని కొరకే మనం ప్రయాసపడదాం, కానీ దేని కొరకు కాదని తెలియజేస్తున్నాను. అయితే ప్రభుకు అప్పగించుకుందాము. ఆయన వాడుకుంటారు. ఎలా వాడుకుంటారు కాబట్టి మనమందరము కూడా ప్రభు కొరకు వాడబడదాము. మనకు అప్పగించుకుందాము. ప్రత్యేకంగా జీవించే వారంగా ఉందాము. అలాగే మందసమే కాదు, కరుణాపేటమే కాదు, కిరువులే కాదు, బలయేక ఇవన్నీ చూస్తున్నాము. మనం ఇటువంటి వాటిలో ఒక దాని వల్లే వాడబడాలి. ప్రభు కొరకే పని చేయాలి. ఎంతైనా మనకు ఆశీర్వాదము. అలాగే తయారైపోదాము. చివరకు అన్నీ వరుసగా తయారైపోతున్నవి. బెస్లేల్ గారు తయారు చేస్తున్నారు, అహోలియాబు గారు తయారు చేస్తున్నారు, ప్రజ్ఞావంతులు తయారు చేస్తున్నారు. క్రైస్తవ సంఘములో బెస్లేల్ వంటి వారు ఉన్నారు, అహోలియాబు వంటి వారు ఉన్నారు, ప్రజ్ఞావంతులు ఉన్నారు. వారు మనం తయారు చేస్తారు కదా, మనం తయారైపోదాము. ప్రభు కొరకే వాడబడదాము. అట్టి భాగ్యం ప్రభు ఒక్కొక్కరికి దయచేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. పరిశుద్ధ స్తోత్రములు. ఈ కొద్ది మాటలు మీరు మాలో ఫలింప చేయండి ప్రభు. మేము తయారైపోవాలి నాయన. మేము సామాన్యముగా ఉన్నాము కానీ చక్కగా తయారు కాగలిగే భాగ్యం దయచేయండి. మా తండ్రి గారే ఒక మర్మం బయలుపరిచారు. పరలోకమున బడు ఉన్న పై తరగతి అన్నారు తండ్రి. అది ఎలా వస్తుందో తెలియజేశారు. కనుక మేమే ప్రేమ కలిగిన వారమై, తోటి వారి విషయంలో ప్రేమ కలిగిన వారమై, మీ విషయంలో ప్రేమ కలిగిన వారమై మేము జీవిస్తే చాలు. సులువుగా మాకు పై తరగతి కాబట్టి ఎవరిని దూషించకుండా మేము ప్రేమిస్తాగిపోగలిగే భాగ్యము దయచేయండి. మీకు అప్పగించుకొని మీ చిత్త ప్రకారం పనిచేసేవారుగా తయారు చేసుకోండి ప్రభా. మీ యొక్క మహిమ చూపించమని, ఈ కొద్ది మాటలు ఫలింప చేయమని మహామహిమతో వచ్చుచున్న యేసు నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల తిరిగి సకలాశిస్సు ప్రభు దర్శనం అందరినీ ఆయన మేలి బంగారముగా మార్చి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.